మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ప్రభుత్వ పయనం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి బుధవారం సాయంత్రము 8 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి ప్రభుత్వ పయనం కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీరందరూ ఆత్మలో ఆనందిస్తున్నారని, విశ్వాసములో బలపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు వాక్యమును మనము ధ్యానం చేద్దాం. ప్రభు మనతో మాట్లాడలాగున మనమందరము ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీరు గత కొన్ని సంవత్సరాలుగా అయినా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యమును ప్రకటించుటకు మీరు ఇస్తున్న అవకాశమును బట్టి, మీరు చూపుతున్న కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. నాయనా, ఈ వాక్యము ప్రకటించుట ద్వారా అనేకులు బలపడుతున్నారని, ఆయన నీ నామానికి మహిమ కలుగుతున్నదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మరెక్కువగా ఆయన నిన్ను స్తుతించుటకు, నిన్ను మహింపరచుటకు, పరలోక రాజ్యమును చేరుటకు కావలసిన సిద్ధపాటును కలిగి ఉండుటకు మీరు కృప చూపించండి. మరెక్కువ మందికి ప్రభువా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పరిచయం కావటకు కృప చూపించండి. ప్రభువా, ఈ యూట్యూబ్ ఛానల్ అనేకులకు పరిచయమై మరెక్కువ మంది విశ్వాసములో బలపడుటకు సహాయం చేయండి. నీ కృప చూపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ సమయంలో నీ ఆత్మచేత నన్ను నింపి ఆయన వినుచున్నటువంటి నీ ప్రజలకు ఆయన ఆత్మీయమైనటువంటి మేలు జరుగుటకు కృప చూపించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులరా, కొద్ది నిమిషాలు వాక్యమును ధ్యానం చేద్దాం. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రియులరా, మొదటిగా యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ఈ రోజున మనమందరము నేర్చుకునేటువంటి మాట ఏంటంటే, దేవుని సంబంధి. ఎవరు దేవుని సంబంధులు? మేలు చేయువారు దేవుని సంబంధి. అందుకే వ్రాయబడింది ఏంటంటే, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మనమందరము మంచి కార్యములు చేసేవారిగా ఉండాలి. మంచి కార్యం అంటే మంచి పనులు. మనకు తెలుసు, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన నుండి మంచి పనులను ఆశిస్తూ ఉన్నాడు. మనందరికీ దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత. చాలామంది మిళితమైపోయి ఉన్నారు. ప్రజల్లో అనేక రకాలైన వారు ఉన్నారు. మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, చెడు పనులు చేసేవారు కూడా మనకు కనబడుతూ ఉంటారు. ఈ రోజున చెడు పని చేసేటువంటి వారు దేవుని సంబంధులు కారు అనేది ఈ రోజున మనం నేర్చుకుంటున్నటువంటి విషయం. అందుకే ఇక్కడ ఏమనున్నది? మేలు చేయువాడు దేవుని సంబంధి. మేలు చేసేవారు దేవుని సంబంధి. దయచేసి మనము మేలు చేసేవారుగా ఉందాం. ప్రియులరా, మరొక మాట ఇక్కడ మనం చూద్దాం. మొదటి పత్రికలోంచి 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాం. పిల్లరా, ఈ 4వ అధ్యాయము 6వ వచనము మనకు చెప్పేది ఏంటంటే, మనము ప్రత్యేకించబడిన వారం. మనము అందరిలాంటి వారము కాదు. మన పనులు, మన యొక్క ప్రవర్తన ప్రత్యేకంగా ఉండి తీరాలి. మన పనులు మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. వీరు అందరిలాంటి వారు కాదు. వీరు దేవుని పిల్లలు, వీరు మంచి పనులు చేస్తారు అనేటువంటి సాక్ష్యము మనకు సమాజంలో లభించాలి. మనమందరము ఇక మీదట మంచి పనులు చేస్తూ మనము ఒక్కసారి గుర్తు చేసుకుందాం, మనం అందరిలాంటి వారము కాదు. అందరు చేసినట్టు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మనము దేవుని పిల్లలం. చూడండి, యేసు ప్రభు వారు ఏమన్నారో చూద్దాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఇది యేసు ప్రభువారు తన పిల్లల విషయం చెప్పినటువంటి మాట.
ఇందాక మనం చూసాం, మనము దేవుని సంబంధులము అంటే యేసు ప్రభువుకి సంబంధించిన వారం. అందుకే ఇక్కడ ఏమన్నారు, ఈ 17వ అధ్యాయము 16వ వచనంలో, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారు అనగా మనమే, మన గురించే ప్రభువారు అంటున్నారు. ఏమంటున్నారు? మనము లోక సంబంధులము కాదు. యేసు ప్రభువు కూడా లోక సంబంధి కాదు. కొంతమంది ఉన్నారు, మిగిలిన వారని చెప్పే కదా దేవుని సంబంధులు కాని వారు ఎవరు? వీరందరూ లోక సంబంధులు. లోక సంబంధమైన వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైనటువంటి మరి కోరికలు వారిని బాగా శోధిస్తూ ఉంటాయి. వారందరూ కూడా అందులో మరి మునిగి తేలుతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ రోజున నీవు తెలుసుకోవాల్సింది, నీ గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీవు లోక సంబంధివి కావు. ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో నీకు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదు. అంటే మరి తినద్దా, తాగద్దా, పనులు చేసుకోవద్దా అని మీరు అడుగుతారేమో. మనము అందరిలాగా మనం కూడా తినాలి, తాగాలి, మన పని మనం చేసుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైన మర్యాదలు కొన్ని ఉన్నాయి. లోక సంబంధమైన, ఇందాక చెప్పాను, ఆచార వ్యవహారాలు, లోక సంబంధమైన పాపము, వాటి జోలికి మనం పోకూడదు. లోక సంబంధంగా ఉన్నటువంటి పాపం మనలోనికి రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రియులరా. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ 3వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడే ఇదే సువార్తలో 3వ అధ్యాయము 31వ మాట, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. చూసారా, ఇక్కడ పైనుండి వచ్చువాడు అందరికీ పైన ఉన్నవాడు. ఎవరు పైనుండి వచ్చారు? యేసు ప్రభువారు పైనుండి అనగా పరలోకము నుండి వచ్చారు. మరి భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. చూసారా, మనకి ఇక్కడ చాలా క్లారిటీ వచ్చేస్తుంది. భూసంబంధులు ఉన్నారు. ఈ లోక సంబంధులన్నా భూసంబంధులన్నా ఒకటే. ఈ లోక సంబంధులు ఏం చేస్తారు? భూసంబంధమైనటువంటి వాటి గురించే బ్రతుకుతూ ఉన్నారు. వాటిని ఎలా సంపాదించుకోవాలి, ఎలాగా దాన్ని డబల్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిని ఖర్చు పెట్టుకోవాలి, కేవలం లేచింది మొదలుకొని మరలా పడుకునేంత వరకు కూడా, నిద్రలోకి వెళ్ళేంతవరకు అన్నీ అదే ఆలోచనలు అన్నమాట. ప్రియులరా, మరి వారికి పూర్తిగా కొద్దిగా కూడా దైవ సంబంధమైన ఆలోచనలు రానే రావు. దైవ సంబంధమైనటువంటి మనసు వాళ్ళకి ఉండదు. దేవుని మీద దృష్టి ఉండదు. భక్తి అనేటువంటిది వారి జీవితానికి అసలు స్థానమే ఉండదు. భక్తికి కేవలం 0% స్థానం. అంటే భక్తి గురించిన ఆలోచనలే లేవు, దైవ సంబంధమైన ఆలోచనలే రావు. కేవలం ఈ జీవితంలో మనం పుట్టాం, పెరిగాం, చనిపోయాం, అంతవరకే. అంతకు మించి ఇంకా వేరే ఆలోచనలు వారికి ఉండవు. రాబోతున్నటువంటి జీవితం గురించి, మరణం తర్వాత ఉన్నటువంటి జీవితం గురించి ఆలోచన చెయ్యరు. భూసంబంధి అయిన వాడు భూసంబంధమైనటువంటి విషయాల గురించే మాట్లాడతారు. ఒక ఉదాహరణ చెప్తానండి. మరి బంగారం కొన్నామా, ఎంత కొన్నాము, ఎంత ఉంది, ఎంత డబల్ అయింది, ఇక ఎప్పుడు కూడా ఆ విధమైన ఆలోచనలు అన్నమాట. ఎంత సంపాదించావు, నీ ఉద్యోగం ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వచ్చింది, ఇంకా ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఇట్లా అన్ని లోక సంబంధమైనటువంటి మాటలే ఉంటాయి. ఏం తిన్నావు, దయచేసి గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడు భూ సంబంధమైనటువంటివే కాదండి. భూ సంబంధమైనటువంటి వాటిలో ఎంత మనం ఇన్వాల్వ్ అవ్వాలో అంత ఇన్వాల్వ్ అవ్వాలి, అంతకు మించి మనము వెళ్ళకూడదు. చూడండి, యోహాను సువార్తలో 18వ అధ్యాయం 38వ వచనం కూడా మనం చదువుకుందాము. 18వ అధ్యాయము 38వ వచనం. ఇక్కడ యేసు ప్రభువుని పిలాతు అడిగినటువంటి ప్రశ్న చూస్తున్నాం. నీవు రాజువా అని అడిగితే అందుకు ఆయన అన్నారు, నీవు అన్నట్టు నేను రాజుని అని చెప్పి 38వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అని చెప్పడం జరిగింది. ప్రియులరా, యేసు ప్రభువారు పరలోక సంబంధి అయి ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు?
ఆ యొక్క మీనింగ్ ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. మనం ఎందుకు వచ్చాం? మనం ఎక్కడ వారము? మనము దేవుని సంబంధులము అని మనం నేర్చుకున్నాం. మనము ఈ లోక సంబంధులము కాదు అని యేసు ప్రభువారే చెప్పారు. ఏమన్నారు? నేను ఈ లోక సంబంధిని కాదు, అలాగే నా యందు విశ్వాసం ఉంచిన వారు అనగా నా పిల్లలు కూడా ఈ లోక సంబంధమైనటువంటి వారు కాదు. వారు ఈ లోకంలో ఉన్న ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో పాల్గొన్న పాపము లేకుండా ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి వారు అని ప్రకటించిన ఆయన యేసు ప్రభువారు ఏమంటున్నారు? వీరు సత్య సంబంధమైనటువంటి వారు, వీరు లోక సంబంధులు కారు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు, నేను సత్య సంబంధిని. నేను ఎలాగ సత్య సంబంధినో సత్య సంబంధి అయిన ప్రతి వారు కూడా నా మాట వింటారు. చూసారా? అనగా యేసుప్రభువే సత్యం. అందుకే యేసుప్రభు వారే ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. అంటే ఆయన సత్యమై ఉన్నారు. క్రీస్తుకు చెందిన వారు, దేవుని పిల్లలు, సత్య సంబంధులందరూ దేవుని మాట వింటారు. ఆయన ఎందుకు వచ్చారు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. మరి సత్య సంబంధులందరూ ఏం చేస్తారు? యేసు ప్రభువు ఏ పని చేశారో ఆ పనే చేస్తారు. యేసు ప్రభువుని అనుసరిస్తారు. యేసు ప్రభువు యొక్క మార్గంలో నడుస్తారు. ఆయన అనుసరిస్తారు, ఆయనకు అనుచరులుగా మారతారు. కాబట్టి మనం అందరం ఏం చేద్దాం? ఈ రోజున క్రీస్తు సంబంధులుగా, సత్య సంబంధులుగా, పరలోక సంబంధులుగా మనం ఉందాం ప్రియులారా. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఈ రోజున చాలామంది దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎవరైనా దేవుని గురించి మాట్లాడుతున్నా వినడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళు వినరు, దేవుని గురించి ఆలోచన చెయ్యరు. ఎందుకంటే ఆ వ్యక్తులు ప్రకృతి సంబంధమైన వారు. ప్రకృతి సంబంధమైంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, భూ సంబంధులు, లోక సంబంధులు. ప్రకృతిలో చూడండి మరి అనేకం ఉన్నాయి. అనేకమైనటువంటి వాటి గురించి వారికి మాట్లాడుకునే సమయం ఉంది, తీరిక ఉంది. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ ఒక్క మాట నా దగ్గర మాట్లాడకు, ఆ విషయం నాకు చెప్పొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు వినే ఇంట్రెస్ట్ లేదు, చక్కగా తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారికి మనము ఇంకా చెప్పాలనే ప్రయత్నం కూడా వ్యర్థమే. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరి దగ్గరైనా దేవుని గురించి ప్రస్తావిస్తూ ఉంటే ఆ అవతల ఉన్నటువంటి వ్యక్తి, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే, వినే మనసు లేకుండా తిరస్కరిస్తే అప్పుడే మాట్లాడడం ఆపేయండి. ఎక్కువగా మనం బలవంతంగా దేవుని గురించి చెప్పాలనుకోవడం కూడా వ్యర్థమైనటువంటి విషయమే. ఇంకొకసారి చెప్పి చూద్దాం అనేటువంటి ప్రయత్నం కూడా వ్యర్థమే. దయచేసి గుర్తుపెట్టుకుందాం, దేవుని గురించి కొంతమందికి వినడానికి ఇష్టం లేదు, దేవుని కార్యాలు చూడడానికి కూడా వారికి ఇష్టం లేదు. అలాంటి వారిని విడిచిపెట్టేద్దాం, ఎందుకంటే వారు ప్రకృతి సంబంధులు. చాలా స్పష్టంగా ఉంది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ఏదైనా మనం ఏదైనా చెప్పామనుకోండి, దైవ సంబంధమైన కార్యాలు ఎలా జరిగినాయి అని చెప్పామనుకోండి, అవి వాళ్ళకి వెరితనంగా కనబడతా ఉంటాయి. వెరితనంగా అంటే అపహాస్యం చేయడానికి వారు ముందుంటారనమాట. ఎందుకంటే వారికి దేవుని మీద నమ్మకం లేదు, దేవుని శక్తి మీద నమ్మకం లేదు, దేవుడు కార్యం చేస్తాడు అన్న నమ్మకం లేదు. ఎందుకంటే వారు వారి యొక్క శక్తి మీద, వారి బుద్ధి బలాల మీద ఆధారపడుతున్నారు. వారికి మించిన శక్తి, వారికి మించిన బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు దేవుడని, మనిషి కంటే గొప్ప కార్యాలు చేస్తాడని వారికి ఆలోచనకు అందడం లేదు. అందుకే వారు దైవశక్తిని యందు విశ్వాసము కలిగి ఉండలేకపోతూ ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అలాంటి వారి ముందు మనము దేవుని గురించి మనం మాట్లాడడం కూడా మానివేయడం మంచిది. చూడండి, ఇంకా ఇక్కడే 15వ వచనంలో కూడా మనం చూద్దాం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. చూసారా ఎంత అద్భుతమైన విషయం. నీవు అన్నిటినీ అర్థం చేసుకుంటావు కానీ అందరూ నిన్ను అర్థం చేసుకోలేరు. దయచేసి మీరందరూ కూడా అన్నిటినీ గ్రహించేంత శక్తి కలిగిన వారు అవ్వాలి. ఎవరు అన్నిటినీ అర్థం చేసుకుంటారు అంటే ఆత్మ సంబంధి అయిన వాడు. ఆత్మ సంబంధి అనగా దేవుని సంబంధి.
దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుడు ఆత్మ. ఆత్మ సంబంధి అనగా దేవుని సంబంధి. దేవుని సంబంధి అయిన వాళ్ళు మాత్రమే అన్నిటినీ వివేచించగలుగుతారు, పరిస్థితులను గమనించగలుగుతారు, గ్రహించగలుగుతారు, దానికి తదనుగుణంగా వారు జీవించగలుగుతారు, ఎలాంటి పరిస్థితినైనా అధిగమించగలుగుతారు. అన్నీ అర్థమవుతాయి, అర్థం కాని ఏమీ ఉండవు. చూడండి, అతడెవని చేతనైనను వివేచించబడడు. అందరూ నీకు అర్థమవుతారు ఖచ్చితంగా. నీవు ఆత్మ సంబంధి అయితే అందరూ నీకు అర్థమవుతారు. కానీ ప్రకృతి సంబంధులు నిన్ను అర్థం చేసుకోలేరు, నీ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు, నీ యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోలేరు. నిన్ను అంచనా వేయడం కూడా చాలా కష్టం. దయచేసి గుర్తుపెట్టుకుందాం, నీవు ఆత్మ సంబంధివి, దేవుని సంబంధివి, పరలోక సంబంధివి అని మరొకసారి చెప్తున్నాను. పరలోక సంబంధి అనే మాట కూడా ఇక్కడ రాయబడింది. ఆ మాటను కూడా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని 15వ అధ్యాయం 48వ వచనం చదువుతున్నాను. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే. 48వ వచనంలో రెండవ భాగం, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. 49 కూడా చదువుదాం. మరియు మనము మట్టి నుండి లేక మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. చూసారా, మనం ఎవరం? పరలోక సంబంధులం. ఇక్కడ మొదట మంటి నుండి పుట్టింది ఎవరు? ఆదాం. ఆదాం అనేటువంటి మొదటి మనుషుడు మంటి నుండి పుట్టినటువంటి వాడు. అందుకే మనం ఏ రూపంలో ఉన్నాం? ఆదాము రూపంలో ఉన్నాం. అయితే పరలోకము నుండి వచ్చిన ప్రభువు మనలందరినీ ఆయన రూపంలోనికి మారుస్తూ ఉన్నాడు. పరలోకంలో నుండి వచ్చిన మన ప్రభువు రూపంలోనికి ఇప్పుడు మనం మారవలసి ఉన్నది. మనం ఏమవుతున్నాం? మంటివారము నుండి పరలోక సంబంధులుగా, భూ సంబంధులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు పరలోక సంబంధులుగా మార్చబడబోతున్నాం. ఈరోజు భూమి మీద ఉన్నాం, కానీ మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క నిరీక్షణను బట్టి దేవుడు మనకు పరలోక రాజ్యములో హక్కు ఇవ్వబోతున్నాడు, పరలోక రాజ్యమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. అనగా దేవునితో ఉండేటువంటి భాగ్యం, దేవుని ఎదుట నిత్య జీవము. అనగా మనము ఇంతకుముందు ఎలా ఉన్నాము? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మనము శిథిలమైపోయేటువంటి శరీరాన్ని ధరించిన వాళ్ళం. శిథిలమైపోతుంది, ఈ గుడారం ఏమైపోతుంది? శిథిలమైపోతుంది. మనము నిత్యము ఉండం, కొద్ది కాలం మాత్రమే మనం బ్రతుకుతాం. మన ఆయుష్కాలము పరిమితి కలది, కొద్ది కాలమే ఉంటాం. కానీ ఈ జీవితం తర్వాత దేవుడు మరొక జీవితం ఇవ్వబోతున్నాడు. మరణం తర్వాత జీవితం అని ఇందాక ప్రస్తావించుకున్నాం. అది నిత్యమైనది. ఈ శరీరం శిథిలమైపోతుంది. చూడండి, ఇది మంటికి మన్నైపోతుంది. కానీ దేవుడు మరల ఈ ఆత్మకు మరొక శరీరాన్ని అమర్చబోతూ ఉన్నాడు. అది పరలోకంలో నుండి అనుగ్రహించబడుతుంది. అది పరలోక సంబంధమైనది. అది యుగయుగాలు నిత్యము ఉండేటువంటిది. చూడండి, 5వ అధ్యాయము 1వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మరలా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 2వ వచనంలో, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. దీనిలో అంటే ప్రస్తుతానికి ఈ శరీరంలో. ఈ శరీరం పైన దేవుడు, ఈ శరీరం శిథిలమైపోతుంది, ఆత్మకు మరల దేవుడు ఇంకొక శరీరాన్ని అమర్చబోతున్నాడు. అది అమర్త్యమైనది, అది నిత్యమైనది కూడా. అది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకము నుండి వస్తూ ఉంది. చూడండి, ఈ 2వ వచనంలో, పరలోకము నుండి వచ్చు మన నివాసం. ఈ శరీరం పైన ఇంకొక శరీరం దేవుడు అమర్చబోతూ ఉన్నాడు. ఈ శరీరం మట్టిలో అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దేవుడు ఇంకొక శరీరం ఇస్తాడు, అది పరలోకము నుండి వచ్చేటువంటిది. అది దేవుడు ఇస్తాడు. ఆ శరీరంతో మనం భూమి మీద ఉంటామా? లేదండి. మనం భూమి మీద ఉండడానికి ఆ శరీరాన్ని దేవుడు అమర్చట్లేదు. మరి ఎక్కడుంటాము ఆ శరీరాన్ని ధరించి?
ఆ నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎక్కడ ఆ శరీరంతో ఉండేది? మనం పరలోకంలో ఉండబోతూ ఉన్నాం. ఎవరుంటారు పరలోకంలో? పరలోక సంబంధులే. ఇందాక చదివాం కదా, 15వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. 15:48లో ఏం చూస్తున్నాం? పరలోక సంబంధులు. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అనగా పరలోక సంబంధి యేసుక్రీస్తు, పరలోక సంబంధులు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారు. యేసుక్రీస్తు ఎలాంటి వారో యేసునందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఆ విధంగానే తీర్చిదిద్దబడతారు. అందుకే ఈ పత్రికలో, 2వ పత్రికలో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, మనల్ని తీర్చిదిద్దేవాడు ఆయనే అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం 5వ వచనము, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మనల్ని భూసంబంధులుగా ఉన్న మనల్ని పరలోక సంబంధులుగా తీర్చిదిద్దుతున్నది దేవుడే. అలాంటి యోగ్యత, అలాంటి భాగ్యం దేవుడే ఇస్తున్నాడు. ఆయన తన రూపంలోనికి మార్చుకుంటూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో నివసించే అంత మరి యోగ్యతని, అలాంటి సిద్ధపాటును దేవుడే మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యవంతులం, ఎంత గొప్ప ధన్యులం ప్రియులరం. ప్రభువునందు ఇంకా విశ్వాసం లేకుండా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. మరి వారి సంగతో? వారందరూ కూడా అపవాది సంబంధులే. ఎందుకంటే పాపము చేయువాడు అపవాది సంబంధి అని వ్రాయబడింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది ఎప్పుడూ కూడా, దుష్టుడు ఎప్పుడు కూడా, సాతానుడు ఎప్పుడూ కూడా పాపం చేస్తూనే ఉంటాడు. వాడు పాపం చేయడమే కాదు, వాడు నరకానికి పోతున్నాడు కాబట్టి మనుషులందరూ కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా అడ్డుపడేది కూడా వాడే. వాడేం చేస్తాడు? వాడు పాపం చేస్తాడు, వాడు తప్పు చేస్తాడు, మనల్ని కూడా తప్పుడు మార్గంలోనికి ఆకర్షిస్తాడు. మనమందరం కూడా తప్పు చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటాడు, దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. దేవుడేమో మంచిని ప్రేమించి మంచిని జరిగించమని ప్రోత్సహిస్తూ ఉంటాడు. మనము పాపమును జయించి, పాపమును అధిగమించి మంచి చేశామా? దేవుని సంబంధులం. సాతానుడు మనల్ని ఆకర్షించి మనల్ని తన వైపు లాగినప్పుడు గనుక పాపం చేశామా? మనము దేవుని నుండి వేరైపోతాం, అపవాది సంబంధులం అయిపోతాం. అందుకే ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది, పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపము చేయువాడు అపవాది సంబంధి. పాపం చేస్తున్నావా? తప్పు చేస్తున్నావా? ఈ లోక సంబంధమైన వాటిలో మునిగిపోతున్నావా? దేవుని కృప నుండి వేరైపోతున్నావు, దేవుని ప్రేమ నుండి వేరైపోతున్నావు, సాతాను చేతిలో బందీ అయిపోతున్నావు. సాతానుడు నిన్ను ఇంకా మరి ఆడుకుంటాడు, సాతానుడు క్యాప్చర్ చేసేసాడు. ఇక నీవు అపవాది సంబంధివే. దయచేసి గుర్తుపెట్టుకుందాం, దుష్టుని సంబంధిగా ఉండకండి. ఈ 12వ వచనం కూడా చదువుతున్నాను ఇక్కడే, 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి కలవియునై ఉండెను గనుకనే కదా. సొంత తమ్ముడిని చంపుకున్నటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గుడండి. కయీను అలాంటి స్వభావం కలిగిన వాడు, తన సొంత తమ్ముడిని చంపుకున్నాడు. ఎందుకని? తన క్రియలు చెడ్డవైనందున. ప్రియులారా, సాతానుడు దేవుని దగ్గర నుంచి ఎందుకు పడద్రోయబడ్డాడు? తన క్రియలు చెడ్డవైనందున. దయచేసి నీ క్రియలు మంచి క్రియలుగా ఉంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. అది వాడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇందాక మాట్లాడుకున్నావు, వాడు నరకానికి పోతున్నాడు, ఎవరూ కూడా పరలోకానికి పోకూడదు. మరొకసారి చెప్తున్నాను, వాడు పరలోకం నుండి బయటికి గింటి వేయబడ్డాడు, నరకంలోకి వెళ్తున్నాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళే వాళ్ళందరినీ అడ్డుకుంటాడు. పరలోకానికి వెళ్లకుండా చేయడమే వాడి యొక్క ఉద్దేశ్యం. పరలోకానికి మనం వెళ్ళకూడదు. వాడు పోతున్నట్టు, వాడు చెడినట్టు మనం కూడా చెడిపోవాలి. మనము నరకానికి వెళ్ళాలి. వాడు వెళ్తున్నాడు కదా. అందుకే ఒక సామెత ఉంది, తాను చెడినటువంటి కోతి తన వనమెల్లా చెరిచిందట. తను చెడిపోయినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇంకా నలుగురిని చెడగొట్టాలనుకుంటాడు.
సాతానుడు అదే చేస్తున్నాడు. వాడు చెడింది కాక మనందరిని చెడగొట్టాలనుకుంటున్నాడు. దేవుని మాట మనం విందాం ప్రియులరా. మనం దేవుని సంబంధులం. మనం దేవుని మాట వినాలి. అపవాది మాట వినడానికి వీల్లేదు. నేను ఇంతకుముందు కూడా ధ్యానం చేస్తూ ఒక మాట నా ఎదుటికి వచ్చింది. ఆ మాట మీతో కూడా పంచుకున్నాను. మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. అపవాదిని ఎదిరించాలి. దయచేసి గుర్తుపెట్టుకుందాం. దేవుని మాట విందాం. దేవునికి లోబడి ఉందాం. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. మన తండ్రి అయిన దేవుని మాట మనం వినాలి తప్ప అపవాది అయిన వాడి మాట మనం వినడానికి వీల్లేదు. దయచేసి గుర్తుపెట్టుకుందాం. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. మనం సన్మానించాల్సింది, గౌరవించాల్సింది దేవుని మాటకు మనం విధేయత చూపించాలి. కానీ విచిత్రం ఏంటంటే తండ్రినేమో ధిక్కరిస్తున్నాం, తండ్రి మీదనేమో తిరుగుబాటు చేస్తున్నాం, అపవాదినేమో గౌరవిస్తున్నాం. అపవాదికి గౌరవం, అపవాది మాట వింటున్నాం. దయచేసి గుర్తుపెట్టుకుందాం. ఎవరైనా ఇప్పుడే ప్రారంభంలో ఉన్నట్లయితే, ఇప్పుడిప్పుడే లోక సంబంధమైనవి మీలోనికి వస్తూ ఉంటే వాటిలోంచి బయటకు వచ్చేద్దాం. వాటిలోంచి మనం బయటపడదాం. తండ్రి ప్రేమను గుర్తిద్దాం. మన తండ్రి దేవుడు, మనం దేవుని సంబంధులం, అపవాది సంబంధులము కాము. అపవాది చేసినట్టు లోక సంబంధమైనటువంటి మనం చేయడానికి వీల్లేదు. దయచేసి ఈరోజు వర్తమానం విన్నటువంటి మీరు దేవుని సంబంధులని, సత్య సంబంధులని, ఆత్మ సంబంధులని, పరలోక సంబంధులని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము భూ సంబంధులము కాదు, మనము లోక సంబంధులము కాదు, మనము ప్రకృతి సంబంధులము కాదు. దయచేసి గుర్తుపెట్టుకుందాం. మనము ప్రత్యేకించబడిన వారం. రండి ప్రార్థన చేసుకుందాం. మనమందరము కూడా మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం దేవుని సంబంధులం, మనము సత్య సంబంధులం, మనము ఆత్మ సంబంధులం, మనము పరలోక సంబంధులం. ప్రియులారా, రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని ప్రత్యేకపరిచారు. మేము లోక సంబంధులము కాదయ్యా, భూలోక సంబంధులము కాదు ప్రభువా. నాయన అపవాది సంబంధులమేమో కాదయ్యా. నీ చిత్తమును జరిగించే వారిగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి. నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము అన్నట్లుగా మా బ్రతుకు ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని నాయన నీ ఆత్మచేత నడిపించండి. అపవాదిని జయించే శక్తిని ప్రసాదించండి. లోక సంబంధమైన పాపమును జయించే శక్తిని ప్రసాదించండి. ప్రత్యేకపరచబడినటువంటి అనుభవం మీరు మాకు అనుగ్రహించండి. కృప చూపించి దర్శించి మేలు చేయమని ప్రభువా, మంచి విశ్వాసమును అనుగ్రహించి ఆయన విశ్వాస సంబంధమైన క్రియలు చేయుటకు పరిశుద్ధముగా జీవిస్తూ పరిశుద్ధుడైనటువంటి నిన్ను మహింపరిచే భాగ్యము ప్రసాదించమని, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైననుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.